రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు ఎద్దెండి నరసింహారెడ్డి అధ్యక్షతన పట్టణ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఖండిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గుట్టు చప్పుడు కాకుండా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంలో ఆంతర్యం ఏమిటో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు కొమ్ము బాలయ్య, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ఉల్లి యాద్ మల్లేష్, నాయకులు చెవుల మల్లేష్ యాదవ్, విద్యార్థి విభాగం మండలాధ్యక్షులు నవాజ్, నాయకులు శీలం స్వామి, ముక్క మల్లయ్య, దొరగల్ల బాలయ్య, కంచం నరసింహులు, భరత్, శరయ్య, మనోహర్, నవీన్, సతీష్, గని తదితరులు ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లో గెలిచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా వారిని మభ్యపెట్టి వాళ్ళను అసలైన ఉద్యమకారులు అదేవిధంగా అట్లే ఉన్నారు. వాళ్ళు సరిపోతుంది మీకు. మళ్ళీ రాబోయే ఎలక్షన్లలో బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు ఏం చేసినా మీతో అభివృద్ధి కాదు. మీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీరు ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ జాతి మిమ్మల్ని మళ్ళీ మిమ్మల్ని సహించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రేవంత్ రెడ్డి నిరంకుశ వ్యక్తిగా మేమందరం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ పార్టీలు ఫిరాయింపు చేసే విధంగా ఎమ్మెల్యేలను ప్రేరేపించుకుంటూ ఎమ్మెల్యేలకు మభ్యపెట్టుకుంటూ ఇలా పార్టీ ఫిరాయింపులు చేపడుతున్నాడు. మరి నువ్వు ఆనాడు ఎలక్షన్లకు వచ్చిన నాడు ఈ పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి, ఎవరిని కూడా తీసుకోమని చెప్పి ఇవాళ నీ యొక్క మనుగడ ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండదనే ఉద్దేశంతో ఆలోచించి ఇవాళ నువ్వు ఒక టీం తయారు చేసుకునేదానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ప్రజలందరూ కూడా కేసీఆర్ ఎంబడినే ఉన్నారు. ప్రజలు ఎప్పటికీ కేసీఆర్ ఎంబడి ఉంటారు. కేసీఆర్ మళ్ళీ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతి పథకంలో నడపాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కేటీఆర్ నాయకత్వంలో మేమందరం కూడా పనిచేసి వారికి అండదండగా ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.